ఈరోజు వీడియో ఏంటంటే వెయిట్ లాస్. ఒక రేంజ్లో తిని ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. జిమ్ జాయిన్ మయా. జిమ్ లైట్ వెయిట్తోనే ఎక్కువ రెపిటేషన్స్ చేయాలి. లేకపోతే మన జిమ్లో కానీ ఫుల్ సరదా తీర్చుకోవాలి. పులుసు కారిపోతుంది ఒక లెక్కల్లో. నెక్స్ట్ డైట్ విషయంకి వస్తే నేను ఏం తింటుందో అది నేను పెడుతుంటాను వీడియోలో. హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. 100 డేస్ చేయాలని కోరుకోండి. మధ్యలో ఏంటంటే ఉడిదొరుకులు లేకుండా చూసుకోండి. బాయ్ బాయ్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కెన్ అఫీషియల్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వెయిట్ లాస్. బిఫోర్ కరోనా ముందు ఒక జిమ్లో ట్రైనర్ కింద కూడా ఉండేవాడిని. అప్పుడు నేను 80 kgs ఉండేవాడిని. బాగానే బాడీ అది బాగానే ఉండేది. 80 kgs ఉండేవాడిని. బాగానే ఎక్స్ట్రా అదే ఎక్కువ అనుకునేవాళ్ళి. కానీ ఇప్పుడు 110 kgs అయిపోయాను. కరోనా తర్వాత బాగా జిమ్లన్నీ క్లోజ్ చేస్తారు కదా, బాగా మస్తుగా తిన్నాను. తినడానికి తప్పితే ఇంకెందుకు పనికొస్తాడు. 110 kgs అయిన తర్వాత తగ్గపోతే అస్సలు బాగోదు. సో అందుకే ఈరోజు నుంచి ఫుల్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగా ఒక 100 డేస్ ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజే ఫుల్ వీడియో వస్తుంది. నెక్స్ట్ డే నుంచి 100 డేస్ ఛాలెంజ్లో షార్ట్స్ వీడియోస్ వస్తాయి. ఓన్లీ షార్ట్స్ పెడతాను. ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. జనరల్గా ఒక డైలాగ్ ఉంది కదా, జిమ్ జాయిన్ మయా. జిమ్ డబుల్ ఎక్సెల్ సెట్ ఎక్సెల్ అయిపోయిందంటే ఉత్తునికి అయిపోదు కదా, వెళ్ళి ట్రైనర్కి బాగా ఇచ్చేయాలి. జిమ్కి వెళ్ళి మయా డబుల్ ఎక్సెల్ ఉండేది లూజ్ అయిపోయింది. ఇప్పుడు జోక్స్ ఆఫ్ పార్ట్, మనం జిమ్ జాయిన్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ లెగ్గిన వాకింగ్ చేయాలి. డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే జిమ్ జాయిన్ అయ్యి జిమ్ చేసుకుంటేనే మనం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంటి దగ్గర 4-5 డంబుల్స్ ఉన్నాయి కదా ఎక్సర్సైజ్ చేసేది అంటే, అది అవన్ పని ఆల్రెడీ నేను ట్రై చేశాను. అది ఆల్రెడీ నేను ట్రై చేశాను. అది వర్కౌట్ అవ్వదు మనకి. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? జిమ్ జాయిన్ అయితే డబ్బులు కట్టమని దీని మీద వెళ్తాం. సో అందరు జిమ్ జాయిన్ అవ్వండి. ఖాళీగా ఉన్న అయితే మార్నింగ్ బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు. లేదు డ్యూటీలకి ఆఫీస్కి వెళ్ళిపోయిన అనుకుంటుంటే అలాంటి వాళ్ళు మార్నింగ్ త్వరగా లేచి వాకింగ్కి వెళ్ళి ఈ పనుల మీద చూసుకోవచ్చు. ఒకళ్ళు హెవీగా నాలా బల్కీ బాడీ బాగా బల్క్గా ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం జిమ్లో మాత్రం లైట్ వెయిట్స్తో ఎక్కువ మోస్ట్ రిపిటేషన్స్ ఎక్కువ చేయాలి. లైట్ వెయిట్స్ పట్టుకోవాలి, హెవీ వెయిట్స్ పట్టుకోవద్దు. హెవీ వెయిట్ పట్టుకొని బాగా బల్క్ అయిపోతుంది. లైట్ వెయిట్ పట్టుకొని ఎక్కువ రిపిటేషన్స్ చేయడం వల్ల స్కిన్ అనేది ఆ ఫ్యాట్ అనేది కరిగి స్కిన్ దగ్గరికి అవుతుంది. సో ఈ విధంగా నేను చెప్తుంటే చాలా చూసి మీరు ఎవరో చేయడానికి కూడా చేయొచ్చు. దట్స్ ఎనఫ్. ఇంకా ఉంటాను. బాయ్ బాయ్. 100 డేస్ ఛాలెంజ్ ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. 100 డేస్ చేయాలని కోరుకోండి. మధ్యలో ఏంటంటే ఉడిదొరుకులు లేకుండా చూసుకోండి. బాయ్ బాయ్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూస్తుందాం. పులుసు కారిపోతుంది ఒక లెక్కల్లో. అసలు ఒక రేంజ్లో తిని ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఈ గ్రౌండ్ చూపిస్తాను చూడండి. గ్రౌండ్ ఎంత ఉంటుందో. గ్రౌండ్ అలాగా మనకి ఒక 1/2 కిలోమీటర్కి ఎక్కువ 1 కిలోమీటర్కి తక్కువ ఉంటుంది. ఒక 5 రౌండ్లు వేసాను అంటే ఒక 3.5 కిలోమీటర్లు వేసి ఉంటాను. ఒక రేంజ్లో బ్యాండేజ్ అయింది. నేను ఇక్కడైతే కూర్చొని చెప్తాను అనుకున్నారా, బ్యాక్ సైడ్ సీసీ దే సమంత ఎలా ఒక రౌండ్ వేస్తున్నప్పటికీ మెడ ఆటోమేటిక్గా అలా పెరిగిపోతుంది. అందుకే విడి తీసి పెట్టాను. ఎంతైనా మనకి ఇష్టం కదా, చిన్నగా లైన్ వేసుకోవచ్చు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. బాబాయ్.
జనరల్గా మన కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గిస్తే కొంచెం ఫ్యాట్ మనకు వెయిట్ లాస్ అవుతుంది. కాకపోతే ఇన్ని సంవత్సరాలు మనం తిని కార్బోహైడ్రేట్స్ మానడానికి కష్టం కదా. సో మార్నింగ్ రాయిజాతో సరిపెట్టి నైట్కి చపాతీ తింటాం, మధ్యలో 11 o'clockకి 3 o'clockకి ఫ్రూట్స్ తింటాం, ఆఫ్టర్నూన్ మాత్రం కొంచెం కార్బోహైడ్రేట్స్, కొంచెం రైస్, ఎక్కువ కర్రీ వేసుకుని, ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ ఎక్కువ వేసుకుని తింటే బెటర్. వర్కౌట్ చేసి బాడీ హీట్ ఎక్కుతుంది కాబట్టి మజ్జిగ మాత్రం కంపల్సరీ తీసుకోండి.